ఎలా ఉందండి సైంటిస్ట్ సాయిరామ్ గారి స్పీచ్? అంటే ఎంతో పత్రిజీ గారి యొక్క గొప్పతనము, మిరాకిల్స్ అందరికీ కనపడకపోవచ్చు. ఎప్పటి నుంచో పత్రిజీ గారు 1980 నుంచే ప్రయాణం చేశారు. అప్పుడు రాయలసీమలో అలా చేశారు అనని మనకి ఎన్నో అద్భుతాలు చెప్పటం జరిగింది. దీనివల్ల మనకి నమ్మకం పెరిగిందా, తగ్గిందా? పెరిగిందా? అంటే ఏదైనా భావంతోటే సాధ్యము అనని ఒక రకం చెప్పారు. మరి పశుపక్షాదులకి ఆహారం కోరుకుంటారు కదా, అవి జీవించాలి కాబట్టి వాటికి కూడా మీరు ఆహారం తీసుకోండి, మిగతాయి మాకివ్వండి అని చెప్పడం జరిగింది. మరి ఎన్నో ఉదాహరణలుగా చెప్పడం జరిగింది. అలానే సాయిరామ్ గారికి మా శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరం తరఫున మనం చక్కగా కృతజ్ఞతలు తెలియజేద్దాం. క్లాప్స్, గట్టిగా 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 క్లాప్స్ తెలియజేస్తున్నాం. అలానే మరి జిల్లెలమూడి నుంచి శ్రీమన్నారాయణ గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. దాదాపుగా అందరికీ నిద్రమత్తులు వదిలిపోయి ఉంటాయి అనుకుంటా. సాయిరామ్ గారి స్పీచ్ అందరి నిద్రమత్తుల్ని, లోపల ఉన్నటువంటి ఆత్మని బాగా మేల్కొల్పినట్టుగా మనం భావన చేయాలి కదా. నేను అన్నీ తానైన తల్లిని, నేను అన్నీ తానైన తల్లిని, ఏ రీతి నర్చుంతునో అమ్మను, ఏకరని భజయింతునో, భక్తి భావము తోడా సుమములిద్దామన్నా, భక్తి భావము తోడా సుమములిద్దామన్నా, భక్తి భావము తోడా సుమములిద్దామన్నా. పూలన్నీ తానాయనే అమ్మా, పూదావి తానాయనే, పూలన్నీ తానాయనే అమ్మా, పూదావి తానాయనే. నేను అన్నీ తానైన తల్లిని, ఏ రీతి నర్చుంతునో అమ్మను, ఏకరని భజయింతునో, గోక్షీరము తోడా సేవించుదామన్నా, గోక్షీరము తోడా సేవించుదామన్నా, క్షీరాబ్ది నుదయించెనే అమ్మా, క్షీరము తానాయే. వాళ్ళ గొంతంతా కాస్త ఇదిగా ఉంది. క్షీరాబ్ది నుదయించెనే అమ్మా, క్షీరము తానాయనే. నేను అన్నీ తానైన తల్లిని, ఏ రీతి నర్చుంతునో అమ్మను, ఏకరని భజింతునో. తెలిసినటువంటి విషయమే కదా అమ్మ అంటే. అమ్మ చేసినటువంటి మొట్టమొదటి పని ఏమిటి అంటే, దర్శనం కోసం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా భోంచేసి వెళ్ళు నాన్న అని చెప్పేవారు. జిల్లెలమూడిలో ఒక ప్రత్యేకత అది. వందల వేల లక్షల సంఖ్యలో వచ్చినా కూడా అమ్మ దర్శనానికి వచ్చినప్పుడు నాన్న భోంచేసి వెళ్ళు. అదేంటమ్మా, మేము అనేక సమస్యలతో బాధలతో వచ్చాం కదా, భోంచేసి వెళ్ళమంటుంది ఏంటని చాలామంది అనుకునేవారంటండి. కానీ అమ్మ తను ఇవ్వదలుచుకున్నటువంటి ఆ అనుగ్రహం కానీ, ఆ శిస్సులు కానీ, తాను స్థాపించినటువంటి అన్నపూర్ణాలయంలో ఆ అన్నప్రసాదాన్ని స్వీకరిస్తే ఆ సమస్యలకు పరిష్కారం దొరికింది అని చెప్పి అనేక మంది యొక్క అనుభవాలండి. మరి మన రాంబాబు గారు, మీ కమిటీ వారు కూడా ఆ జిల్లెలమూడి అమ్మ అన్నపూర్ణాలయాన్ని స్థాపించాలని చెప్పని ఒక సంకల్పం చేసి నిర్మాణం ప్రారంభం కూడా చేయటం జరిగింది. అమ్మ ఉద్దేశం ఏంటంటే, ప్రతి ఇల్లు అన్నపూర్ణాలయం అవ్వాలి నాన్న. ధ్యానం ఎంత అవసరమో వచ్చినటువంటి అతిథిని కానీ, అభ్యాగతని కానీ చక్కగా ఆదరించి అంత అన్నం పెడితే ఆ ప్రేమ కలకాలం ఉండిపోతుంది.
మరి ఆ భావం మనకు కలగాలి అనేటువంటి ఉద్దేశమే అమ్మ స్థాపించినటువంటి అన్నపూర్ణాలయం ఉద్దేశం అండి. 1958లో ఆగస్టు 15 నాడు ప్రారంభం చేసినటువంటి ఆ అన్నపూర్ణాలయము ఇప్పటికి వందల వేల లక్షల కోట్ల మంది భోంచేశారండి. ఎవరైతే ఇప్పుడు భగవత్ స్వరూపంగా పత్రిజీ గారిని భావన చేయమని చెప్పి సాయిరామ్ గారు చెప్పారో ఆ పత్రిజీ గారు కూడా అమ్మవారిని దర్శించుకోవటం జరిగింది. మన ధ్యాన జగత్ అనేటువంటి ఆ గ్రంథంలో ఒక నెల మొత్తం అమ్మ గురించే వ్రాశారండి. అంటే అటువంటి క్షేత్రం మన ప్రక్కనే ఉన్నటువంటి జిల్లెలమూడి మరి ఒకేసారి 1,00,000 మంది భోంచేసినటువంటి స్థలం అండి అది. ఒకే రోజు కాదండి, ఒకేసారి. చిన్న పల్లెటూరు 600 జనాభా కలిగినటువంటి ఆ గ్రామంలో ఒకేసారి 1,00,000 మంది కూర్చుని భోంచేయాలని అమ్మ సంకల్పం చేస్తే సుమారుగా 1,25,000 మంది వచ్చినట్లుగా అంచనానండి. అటువంటి క్షేత్రంలో ఒక చిన్న సంకల్పం చేయటం జరిగింది. ఆ క్షేత్రానికి ఒక పిరమిడ్ కూడా అవసరం అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ సాయిరామ్ గారు వచ్చి అక్కడ భూములన్నీ కూడా పరిశీలన చేసి ఏదో ఒక స్థలాన్ని వారి యొక్క భావనతో ఎంచుకోవటం జరిగింది. మీ ఆనందాన్ని మీతో పంచుకోవటానికే మేమిద్దరం కూడా ఇక్కడికి వచ్చాము. జై హో మాత. పత్రిజీ గారు నామకరణం చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అన్నదాన క్షేత్రం ఆ గురువుగారి చేతే నామకరణం చేయించడం జరిగింది. అది ఆ అమ్మగారి అనుగ్రహం, పత్రిజీ గారి అనుగ్రహంతో ముందు రోజుల్లో నిత్య అన్నదానం జరగాలనే సంకల్పాన్ని ఇందాక ఆకురాజ్ శంకరరావు గారు చాలా కంఠాబలంగా చెప్పారు. జిల్లెళ్ళమూడి అమ్మగారిని గురించి కూడా 1,00,000 మందికి అన్నదానం జరిగింది. అమ్మగారి అనుగ్రహం ఉన్నది కాబట్టి ఇక్కడ ఇలా ఏర్పాటు జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సంకల్పంతో దానికి తను కృషి చేసి ఆ సంకల్పాలు నెరవేర్చాలని చెప్పి కోరారు. అట్లాగే మా శ్రీ ఆత్మవిశ్వ పిరమిడ్ ధ్యాన మందిరం తరఫున గురువు గారిని శ్రీమన్నారాయణ గారిని ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు సాయిరామ్ గారికి ఒక్కసారి శ్రీ ఆత్మవిశ్వ పిరమిడ్ ధ్యాన మందిరం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ మన అమ్మవారి బిల్డింగ్కి దర్వాజా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. అది మీ ఆధ్వర్యంలో మన పూజారుల ద్వారా చేయించాలని ఆలోచన వచ్చింది. కాబట్టి ఒక త్వరలో అక్కడ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను. పైనే ఉన్నా అదొకటి. మా పాంప్లెట్లో కూడా జిల్లెళ్ళమూడి మా ఇన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది, ఇక్కడికి వసతి భోజనాలు అన్నీ కూడా అమ్మగారి దగ్గర దొరుకుతాయి అని చెప్పి కొట్టించాలనుకున్నాను. మిమ్మల్ని అడిగి కొట్టించాలనే ఉద్దేశంతో ట్రస్ట్ సంప్రదింపులు చేసి కొట్టించాలని అనుకున్నాను. కానీ అనుకోకుండా మీరే ఇక్కడికి రావడం జరిగింది ఈసారి పాంప్లెట్లో మీ అనుమతితోటి. ఎందుకంటే చాలామందికి ఈ విషయాలు తెలుస్తాయి కాబట్టి ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా అక్కడికి పంపించడం జరుగుతుంది. మళ్ళీ అలాగే అక్కడ జిల్లెళ్ళమూడి అమ్మగారి దాని ఏంటండి అక్కడ పిరమిడ్ కట్టాయి, దాన్ని ఏమంటారు, సమాచార కేంద్రం. అక్కడ సమాచార కేంద్రం కూడా పిరమిడ్ షేపులో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు త్వరలో మళ్ళీ ఇప్పుడు పెద్ద పిరమిడ్ కూడా నిర్మాణం జరుగుతుంది. ఒకసారి పత్రిజీ గారి సంకల్పాన్ని అమ్మగారు ఎలా నెరవేరుస్తున్నారు, ప్రపంచమంతా ధ్యానమయం శాకాహారమయం కావాలనే సంకల్పాన్ని అమ్మగారు కూడా దానికి అనుమతించి ఇక్కడ ఏర్పాటు జరగడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఓకే, రేపు మార్చి 13 వార్షికోత్సవం. ఓహో, రైట్, ఓకే అండి, ఇలాగే ఉంటుందండి. రైట్, సంతోషం అండి. వార్షికోత్సవం సరే, సంతోషం. శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరం 8వ వార్షికోత్సవము తూర్పు చెరువు వద్ద కాకుమాను ఇది జరుగుతుంది. కావున అందరూ రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. సంతోషం అండి, ఆనందం. అఖండ జ్యోతి జలాలు అఖండ జ్యోతి. మమ్మల్ని అందరితో పొట్టోపు తీయరా, వాళ్ళందరితో మీరు
మా ఫోటోకు తీరా మేము దిగుతాం వాళ్ళందరం. రైట్, అందరం కలిసి ఒకసారి దిగుతారు. రైట్, అరే అందరం కలిసి ఫోటో దిగుతారా? అందరూ కలవాలంటే సరే. అందరికీ ఆత్మీయ ఆహ్వానం. శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరం కాకుమాను వారి ఆహ్వానము. ది 13/3/2026 శుక్రవారం ఉదయం 10 గంటలకు శాకాహార ర్యాలీ బిగినవుతుంది. శాకాహార ర్యాలీ అనంతరం గురువులచే సందేశం, ప్రముఖులచే ప్రసంగాలు, అనంతరం 12 గంటలకి అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. ఊరు మొత్తం కూడా అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా 8వ వార్షికోత్సవ ఆహ్వానము. 8వ వార్షికోత్సవ ఆహ్వానము శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరం. ఈ కార్యక్రమానికి కమిటీ సభ్యులు, అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, ధ్యానులు అందరూ ఈ చుట్టుపక్కల సెంటర్ నుంచి వచ్చిన మాస్టర్స్ అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జయప్రదం చేద్దాం. అందరూ కూడా శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరానికి ఒక్కసారిగా ఆహ్వానం పలుకుదాం. శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరం 8వ వార్షికోత్సవానికి అందరూ కూడా ఆహ్వానం చెప్పండి గట్టిగా. జై హో శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరానికి, జై హో శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరానికి, జై హో. జై హో శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరానికి, జై హో. చలో కాక్మాను, చలో కాకుమాను, చలో కాక్మాను, చలో కాకుమాను, మార్చి 13 చలో కాక్మాను, మాది చలో కాకుమాను. ఆత్మలక్ష్మి పిరమిడ్ వార్షికోత్సవానికి జై. అందరికీ ఆత్మీయ ఆహ్వానం అండి. అందరికీ నమస్కారాలు. గుంటూరు జిల్లా కాక్మాన్ మండలం, కాక్మాన్ గ్రామం పబ్లిక్ పిరమిడ్ అండి శ్రీ ఆత్మలక్ష్మి ధ్యాన మందిరం. మరి మార్చి 13 2026 మార్చి 13 శుక్రవారం మరి ఈ ధ్యాన మందిరం యొక్క వార్షికోత్సవ వేడుకలు జరుపుబోతున్నామండి. ఆ రోజు ఉదయం 10 గంటలకు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ప్రారంభించుకుంటూ అనేక మంది మాస్టర్స్ తోటి, సీనియర్ మాస్టర్స్ తోటి, ఎంతోమంది గురువులతోటి మరి మనం ప్రవచనాలు వినబోతున్నాము. అలానే శాకాహార ర్యాలీ కూడా చేయబోతున్నామండి. కాబట్టి మరి మన ధ్యాన మిత్రులందరూ కూడా ధ్యానం యొక్క విశిష్టత, శాకాహార ర్యాలీ యొక్క విశిష్టత, మరి పత్రిజీ గారి గురువు గారి యొక్క విశిష్టత మరి మనందరికీ తెలిసి ఎంతో మరి ఆనందంతో మనం ఈ కార్యక్రమంలో పాల్పంచుకుందాము. అందరికీ మరీ ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాను. మా ధ్యాన మిత్రులందరూ కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. అందరూ తప్పకుండా రావాల్సింది. మార్చి 13 2026 శుక్రవారం ఉదయం 10 గంటలకి శాకాహార ర్యాలీతోటి కార్యక్రమం ప్రారంభించుకుందాం. కాబట్టి మరీ కోరుచున్నాం, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం. ఓకే, జై. మహర్షి రమణ మహర్షి గారిని ఒక్కసారి మనందరం ధన్యవాదాలు తెలుపుకుందాం. రమణ మహర్షి గారికి, రమణ మహర్షి గారికి, మెహర్ బాబా గారికి, ముమ్మడివరం బాలయోగి గారికి, మౌనధ్యానులందరికీ, మౌనధ్యాన గురువులందరికీ, ఇక్కడికి విచ్చేసిన ధ్యాన మిత్రులందరికీ, మౌనధ్యానాన్ని విజయవంతం చేసిన ధ్యాన మిత్రులందరికీ మరీ ధన్యవాదాలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మా ఆహ్వానాన్ని మన్నించి ఉచితంగా ఇక్కడికి వచ్చి వీడియో షూటింగ్ చేసి లైవ్ ఇచ్చి మళ్ళీ రేపు ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేస్తున్నందుకు శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరం తరఫున మా దంపతులిద్దరము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మరి శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరానికి పిఎంసి ఛానల్ వారు విచ్చేసి ఈ బ్రోచర్ రిలీజ్ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. పిఎంసి ఛానల్ వారికి మా తరఫున ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ పిఎంసి ఛానల్ ద్వారా మరి ఈ మా వార్షికోత్సవ వేడుకలు ఇంకా ఎంతో అంగరంగ వైభోగంగా ఎంతోమంది ధ్యానులతోటి, ఎంతోమంది ఆత్మబంధువులతోటి, ఎంతోమంది గురువులతోటి కళకళలాడిపోతూ ఉండాలి. అందరూ ఇచ్చేసినట్లుగా భావిస్తున్నాము. ఎక్కువ మంది ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. పిఎంసి వారికి మరీ మరీ థ్యాంక్ యూ వెరీ మచ్. పిఎంసి కెమెరామ్యాన్ ఉస్మాన్ గారికి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇప్పుడు రాత్రి అనంగా బయలుదేరి ఉదయాన్నే వచ్చి ఎంత దిగ్విజయంగా షూటింగ్ చేసి కార్యక్రమం జయప్రదం చేస్తున్నందుకు ఒకసారి శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరం తరఫున ఉస్మాన్ గారికి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం. నా పేరు ప్రమేలండి, మాది కాకుమాను. రాంబాబు గారు, ధనలక్ష్మి గారు మొదట నన్ను ధ్యానంలోకి రమ్మని పిలిచారు. ధ్యానంలోకి రాకముందు నా బ్రతుకంతా అంతా అద్దానంగానే ఉంది. ధ్యానంలోకి వచ్చినాక నా అంత ఆనందవంతురాలు, నా అంత అదృష్టవంతురాలు ఎవరు లేరని నేను అనుకుంటున్నాను. నేను ఇళ్ళకి పోయి ధ్యానం చెప్పాను. అందరికీ ఒక్కొక్కళ్ళకి ధ్యానం చెప్పాను. వాళ్ళందరూ కూడా ధ్యానానికి వస్తున్నారు. వాళ్ళందరూ కూడా సేవ చేస్తున్నారు. నేను 5 సంవత్సరాలు ఈ పులిమేడులో సేవ చేశాను. సేవ చేసిన ఫలితం నాకు దక్కింది. అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు మా ధ్యానులందరూ కూడా శాకాహారులే. అందరూ శాకాహారులే. ధ్యానం చేసి సేవ చేస్తున్నారు. ఎవరికి దోచినట్టు వాళ్ళు సేవ చేసి అనుమతితో, రాంబాబు గారి అనుమతితో ఈ పులిమేడు మేము నలుపుకుంటున్నాం. మేము దసరాకి కానీ వినాయకుడి చవితికి కానీ ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకొని పలహారాలు చేసుకొని మేము ఆనందంగా ఎంతో ఆనందం పొందుతున్నాం. ఎన్ని బాధలుండా కూడా తొలగిపోతే ఆత్మలక్ష్మి పులిమేడు ధ్యాన మందిరంలో ధ్యానం చేసుకుంటే అంత మాకు ఎనర్జీ వస్తుంది. ఏ ఒక్కరోజు ధ్యానం చేయిపోయినా నాకు నిద్ర పట్టదు, ఆరోగ్యం సరిగా ఉండదు. ధ్యానం ఎంత చేస్తే నేను అంత ఆనందంగా ఉంటాను. మా ధ్యానులందరం కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటున్నాం. 28వ పులిమేడు వార్షికోత్సవం కోసం మన ధ్యానులందరం కూడా మనం ఎవరు దోచిన పని వాళ్ళు చేద్దాం, ఎవరికి దోచిన సహాయం అది చేద్దాం. మన ఆత్మలక్ష్మి పులిమేడు ధ్యాన మందిరాన్ని మనం ఎంతో ఉన్నతికి తీసుకొద్దాము. మనం అందరం కలిసి కృషి చేద్దాం. మనందరం కూడా ఆ పత్రిజీ మనకి ఎనర్జీ ఇస్తున్నాడు. మనం ఏదనుకుంటే జరుగుద్ది. నేను ధ్యానంలోకి వచ్చినాక నాకు అనుభవాలు ఏమి రావు. నేనేదనుకుంటే అది జరిగిపోయిద్ది. ఒకరోజు ముందుగానే ఈ పని ఎట్లా జరుగుద్దా అనుకుంటాను. తెల్లారిపాటికి 2 రెట్లు ఎక్కువగా పని జరుగుతుంది. ఈ ఆలోచన ఎట్లా జరుగుద్దా అనుకుంటాను. అది ఇంకా 10 అంతలుగా జరుగుతుంది. నాకు మణులు ఎక్కర్లేదు, మాణిక్యాలు ఎక్కర్లేదు, ధ్యానం చాలు, ఈ ఎనర్జీ చాలు. నేను నా కొన ఊపిరి ఉన్నంత వరకు ఈ ధ్యానాన్ని మరవను. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. ఆత్మలక్ష్మి పులిమేడు ధ్యాన మందిరానికి. నా పేరు శివమ్మ. మేము అంతకుముందు మా ధ్యానం తెలవదు. మరి రాంబాబు గారు, లక్ష్మి గారు మా ఊరు వచ్చి ధ్యానం చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ధ్యానం మరవలేదు. మరి మెడిటేషన్ క్లాసులు చెప్తూ 8 సంవత్సరాలు ఉన్నాను. నాకు అనుభవం ఏంటంటే, నాకు తెలియకుండానే నేను 108 రోజులు మౌనంలోకి వెళ్ళిపోయాను. ఆ మౌనంలో నాకు ఎన్నో అద్భుతాలు, ఆనందం, ఆరోగ్యం, ఎంతో చెప్పలేనంత ఆనందం వచ్చింది. ఇదివరకు ఎలా అంటే అలా మాట్లాడేదాన్ని. ఇప్పుడు మాట్లాడుతున్నా కూడా ఇసుగ్గా ఉంటుంది. ఎక్కువ మాట్లాడకుండా తక్కువ మాట్లాడుతూ, ఎక్కువ సేవ చేస్తూ, ఎక్కువ సమయం ధ్యానానికి కేటాయిస్తూ, మరి మనకు తగ్గదే మనం ఎవరికైనా సహాయం చేయాలంటూ నా ఉద్దేశం ఎప్పుడూ అలానే ఉంటుంది. ధ్యానం ఏకుంజాము 4ంటికి లేచి 7 దాకా ధ్యానం చేస్తాం. మరి సాయంత్రం 8 అంటే ఖచ్చితంగా 8ంటికి ధ్యానంలో కూర్చుంటాం. మరి ఎంతసేపు ఉంటానో ధ్యానంలో తెలవదు. 11 అయింది, 12 అయింది. మరి అలా ధ్యానంలో ఎక్కువసేపు గడుగుతాను. 3 రోజులు మౌన ధ్యానం చేశాను పిరమిడ్లో, కడతాల్ పిరమిడ్లో. అలా అక్కడ చాలా అనుభవాలు వచ్చినాయి. ఆ అనుభవాలన్నీ ఇప్పుడు చెప్పడానికి అయితే కుదరదు. కాబట్టి నా అనుభవాలు అంటే పాటతోటే నేను ప్రారంభించేదాన్ని. అనుభవాల సారంతో ఎంతైనా ఏదైనా చేయొచ్చని
నా సంకల్పం నెరవేరింది. నాకు ఏది అక్కర్లేదు. నాకు ధ్యానం, జ్ఞానం, ముక్తి మార్గంలోకి పయనించాలనే నా ఆలోచన. అందరినీ ధ్యానులుగా తయారు చేసి అందరికీ జ్ఞానం అబ్బేటట్టు చెయ్యాలని నా ఒక దృఢ సంకల్పంలో ఉన్నాను. మరి ఎవరికి ఏది కావాలన్నా ఈ ధ్యానం ఇస్తుంది. ధ్యానాన్ని మరవద్దు. ఈ కాకమాన పిరమిడ్లో ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చి సేవ చేసుకుంటూ, మరి ధ్యానం చేసుకుంటూ, మౌనంగా ఉంటూ మరి మేము ఎంతో సాధించాము. మరి ప్రమీలమ్మ గారు చక్కగా అందరికీ చెప్పండి శివమ్మ గారు అంటది. అలా అందరికీ చెప్పి ధ్యానం తీసుకొచ్చి ఇక్కడ ధ్యానం చేస్తూ, ఇక్కడ మనం ఆహారం తయారు చేస్తూ శాకాహారులుగా, నేను చిన్నప్పటి నుంచి శాకాహారినే, ఇప్పుడు కాదు శాకాహారిని, చిన్నప్పటి నుంచి నేను శాకాహారిని, చిన్నులపాయతో సహా తినకుండా. మరి ఇప్పుడు మా వారు కూడా ధ్యానంలోకి వచ్చినాక శాకాహారిగా మారారు. చక్కగా మేమందరం శాకాహారులమే. ఇంట్లో 108 రోజులు మౌనంలో ఉన్నప్పుడు నాకు తెలియకుండానే నాలో ఒక అభిప్రాయం అంటూ ఏర్పడింది. ఎలా అంటే, నేనందరికీ ధ్యానం చెప్తూ జ్ఞానాన్ని ప్రసాదిస్తూ, ఇక అక్కర్లేదండి నీకు 8 సంవత్సరాలు తిరిగారు అని గురువుగారు చెప్పారు. గురువుగారు ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతుంది. పత్రిజీ గారు సంకల్పం, నేను ఏదనుకుంటే అది నెరవేరుతుంది. ఆ సంకల్పంతో నాకు చాలు. నాకు డబ్బుతో పని లేదు, ఏ అష్టౌషధ్యాలతో పని లేదు. ఒక ధ్యానం ఉంటే ఏదైనా సాధించగలమే శక్తి నాలోకి వచ్చింది. అందుకని మౌనంలో ఎక్కువ సాధిస్తాం. ధ్యానం గొప్పది, ధ్యానానికన్నా మౌనం ఇంకా గొప్పది. ఆ మౌనంలో ఎప్పుడూ ఉండాలని నేను ఆనందిస్తున్నాను. మా వారు చెప్తారు కొంత. ధ్యానంలోకి వచ్చినాక మరి రాంబాబు గారు, లక్ష్మి గారు వచ్చి మా ఊరు చెప్పినాక 50 మంది మా ఊర్లో అందరూ ధ్యానులుగా తయారయ్యారు. వాళ్ళందరూ మర్చిపోయినా మేము ధ్యానం మర్చిపోలేదు. నేను క్యాన్సర్ తగ్గించుకున్నాను దీంట్లోకి వచ్చి. మరి అలా నో మెడిసిన్, నో డాక్టర్. మరి నా ఆత్మబలమే గొప్పది. ఆత్మలక్ష్మి అంటే మనలోనే ఉన్నది. ఆత్మ లక్ష్మి రెండూ కూడా మరి మనలాగా అందరూ ఉండాలని, మరి ఈ రోగాలు ఎయ్యి కూడా దరిచారవని ధ్యానం చేస్తే, మౌనంలో ఉంటూ ధ్యానం చేస్తూ ఆరోగ్యం ఏదైనా సాధించవచ్చు. మరి ఇందాక ఆయన చెప్పారు సాయి గారు ఒక మాట, మనం తినే ఫుడ్లో చాలా మార్పులు ఉన్నాయి. మరి ఎంత తినాలో తెలవట్లేదు, ఏం మాట్లాడాలో తెలవట్లేదు, ఎట్ట ఉండాలో తెలవట్లేదు. మరి ఈ ధ్యానం అలా నేర్పింది, మౌనం ఇంకా నేర్పింది. మనం ఎంత తినాలో అంతే తింటున్నాం, ఎట్ట ఉండాలో అలానే ఉంటున్నాం, ఏం మాట్లాడాలో అలానే మాట్లాడుతున్నాం. ధ్యానంలోకి వచ్చినాక మౌనం చాలా నేర్పిందండి నాకైతే. థ్యాంక్ యూ. ఈ ఆత్మలక్ష్మి పిరమిడ్కి జై. ఒక్కసారి అందరం కూడా ఆత్మలక్ష్మి పిరమిడ్ని అభివృద్ధి పరుస్తాము. మరి అన్నపూర్ణాదేవి ఆశ్రమాన్ని కూడా మనం ఇక్కడ నెలకొల్పారు. మరి అది ఇంకా వృద్ధి చేయాలని మన అందరం కూడా దృఢ సంకల్పంతో ఉండి, మరి అందరం తల చెయ్యేస్తేనే అది కూడా అమ్మ సంకల్పిస్తుంది. మాది చిన్నలింగాయపాలెం అండి. మేము భార్య భర్తలు ఇద్దరం ఒకే రోజు ధ్యానంలోకి వచ్చాము. మా ఊళ్ళో క్లాసులు పెట్టించారు రాంబాబు గారు, లక్ష్మి గారు, వాళ్ళ బాబు ప్రేమ్చంద్ గారు వచ్చి క్లాసులు పెట్టి ఇచ్చే మాస్టర్స్ని మీరు పిలుచుకోండి అని అన్నారు. మేము మాస్టర్స్ని పిలుచుకొని మేము వాళ్ళు ఇష్యూ చేసుకొని వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లు చేసి, మేము ఊళ్ళో ధ్యానం మాస్టర్ గారు వచ్చారు, మీరు రండి అని పిలిచి వచ్చేది మా మిస్సెస్. రోజు వాళ్ళని పిలవాల్సి వచ్చేది. అట్లా 41 రోజు సంకల్పం పెట్టుకొని అక్కడ క్లాసులు పెట్టించాము. తర్వాత కర్తాలు వెళ్ళామండి. కర్తాలు నవంబరు అక్కడికి వెళ్ళాము. ఫస్ట్ టైం అదేను. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రేమచంద్ గారు అక్కడ ఉన్నాము. రోజు భోజనం చేయటము, ఈ ధ్యానం చేయటం అని ఇంకా ఏమన్నా ఉందా అంటే మౌన ధ్యానం ఉందన్నాడు. 2017 అన్నమాట. అప్పుడు మౌనం ధ్యానానికి వెళ్ళాము. వెళ్తే మౌనం ధ్యానంలో నుంచి రావాలనిపించలేదు. ఎన్నో అనుభవాలు. అసలు మాకైతే ఏ మాస్టర్ కూడా ఏమీ చెప్పలేదు. ఆ అనుభవాలతోటే మేము తెలుసుకున్నాము. ఎనర్జీ రావటము నాలోకి,
మూడో నేత్రం తెలుసుకోవటము అన్నీ కూడా నేను చూసుకున్నాను. సూక్ష్మ శరీర ప్రయాణంతో కొన్ని యాక్సిడెంట్లు కూడా ఆపటం జరిగింది. మేము ఏది సంకల్పం పెట్టుకుంటే అది నెరవేరింది. నెరవేరిన తర్వాత మేము ఇప్పటికి కూడా ధ్యానాన్ని వదలకుండా రోజు ధ్యానం మటుకి వదలము. ఆహారం అన్న మానుకుంటాం కానీ ధ్యానాన్ని వదలము. రోజు ఇంటి దగ్గర ధ్యానం చేస్తాము. ఎక్కడ క్లాసులు ఉంటే అక్కడికి వెళ్ళేవాళ్ళమే. మా మిస్సెస్ మాస్టర్గా క్లాసులు చెప్పేది. చేస్తే బాపట్ల, చీరాల అట్లా చాలా లెక్క తిరిగాము. గుంటూరు ఇవన్నీ కూడా చాలా దూరం వెళ్ళాము. అట్లా మాకు అదే ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. దీన్ని వదలకూడదు అనేది మేము తెలుసుకున్నాము. ధ్యానంలో ఎంత ఉందో అది మాకు అర్థమైంది. అందువల్ల ధ్యానాన్ని విడిపించలేకపోయాము. ఎప్పుడు ధ్యానం చేయకపోతే అప్పుడు అసలు తృప్తిగా ఉండదు, మనసు బాగుండదు. ధ్యానం చేసిన రోజే బాగా నిద్ర పట్టిద్ది, హాయిగా ఉంటుంది. ఏయో ఇంకా మౌన ధ్యానం చేయాలని, మౌన ధ్యానం అంటే బాగా ఇష్టం. మౌనంలోనే ఉండటం ఎక్కువ ఇష్టము. ఇంటి దగ్గర కూడా మౌనంలోనే ఎక్కువ ఉంటాము. ఎక్కువ మాట్లాడడం మేము భార్యాభర్తలు కూడా ఇద్దరం కూడా అవసరం అయితేనే మాట్లాడతాం కానీ లేకపోతే అసలు మాట్లాడడం ఎక్కువ మౌనమే పాటిస్తాను. కూరగాయలు పెట్టినా ఏవి పెట్టినా తెగ కాస్తాయి మా చేతితోటి. అక్కడ ధ్యానం చేస్తాము. బాగా అభివృద్ధి చెందింది. తోటలో కూడా స్థలం ఉంది మాకు. ఆ చెట్లలో కూర్చొని ధ్యానం చేస్తే అసలు మందు కూడా వేసే పని లేదు. కూరగాయలు కూడా బ్రహ్మాండంగా కాస్తాయి. బాగా ఎవరికన్నా పెడితే బాగా టేస్ట్గా ఉండవు ఈ కూరగాయలు అని అంటారు. అలా చేస్తాం. మాకు ధ్యానం అంటే ఇష్టం. ధ్యానాన్ని విడిపించేది లేదు. మా ఊపిరి ఉన్నంతకాలము ఈ ధ్యానాన్ని వదలము. అది పిఎంసి ఛానల్ వారికి థ్యాంక్ యూ. పత్రిజీ గారికి, రాంబాబు గారికి, లక్ష్మి గారికి, ప్రేమచంద్ గారికి నమస్కారం. మాది బాపట్ల దగ్గర చెరువు జమ్మలపాలెం. మా గ్రామంలో ధ్యానం క్లాసులు నిర్వహించారు. అప్పుడు కనకలక్ష్మి మా గ్రామంలో కనకలక్ష్మి నన్ను ధ్యానానికి రమ్మని అడిగింది. అడిగినప్పుడు నేను అన్నాను, కార్తీక మాసంలో ధ్యానం క్లాసులు మొదలుపెట్టారు. లక్ష్మి, కార్తీక మాసం అంటే సాయంకాలం దీపాలు పెట్టుకోవటం, ఇంట్లో పూజలు అవన్నీ ఉంటాయి, ఇప్పుడు కుదరదు కదా అంటే, కాదక్క ఒక్కసారి నీళ్ళు కానీ రమ్మంది. సరే అని వెళ్ళాను. వెళ్ళిన రోజు దగ్గర నుంచి నాకు తెలియకుండానే ఇంకా మేము రోజు పూజలు ధ్యానాలు ఇవన్నీ, ధ్యానం అంటే తెలియదు కానీ పూజలు అవన్నీ చేసేవాళ్ళమి. ఇంకా రోజు ధ్యానానికి వెళ్తుంటే ఇంకా నాకు తెలియకుండానే నాలో ఉన్న విశ్వశక్తి నాలో వస్తూ, నాకు చెవులు కుట్టినప్పుడు కాయలు కాసి అవి కదిలిస్తే, ఇప్పుడు కదిలిచ్చినా ఈ కాయలు చీము కారుతా రక్తం కారుతా ఉండేవి. అవి కరిగిపోయినాయి. రెండు కాళ్ళల్లో ఆనలు ఉన్నాయి, రెండు కాళ్ళల్లో ఆనలు కూడా కరిగిపోయినాయి. విశ్వశక్తి ఎలా వచ్చిందనేది నేను ఏ దేవాలయానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నాకు తెలియని శక్తి నాలో ప్రవేశించి నాకు ధ్యాన శక్తి అనేది అర్థమైంది. అందరికీ ధన్యవాదాలు. నా పేరు సుబ్బాయమ్మ. మాది కాకుమాను మండలము. ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో మేము మహిళ దగ్గర వాళ్ళమే 10-15 మంది దాకా వచ్చి ధ్యానం చేస్తాము. ధ్యానం చేసిన దగ్గర నుంచి ఒక ఇంటిలోనే కాదు, ఒంటిలోను ఆత్మలోను పరిశుద్ధమైన మనసు, ఎంతో సంతోషము, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా శాకాహారులుగా మారి ప్రతి ఒక్కరూ ధ్యానం చేసుకుంటే ఇళ్ళు, మనసు, ఆత్మ ఎంతో ఆనందంగా అనుభూతులతో ఎప్పుడు మల్లెపూలాగా వెరజిల్లుతూ ఉంటుంది. సువాసనతో ఇళ్ళు కూడా ఎంతో హాయిగా ఉంటుంది. మీరు కూడా ప్రతి ఒక్కరూ మనిషి జన్మ ఎత్తిన వారు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా ధ్యానం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. పిఎంసి ఛానల్ వారికి ధన్యవాదములు. మాది కాకుమానండి. నా పేరు సుబ్బాయమ్మ. నేను సంవత్సరం బట్టి ధ్యానం చేసుకుంటున్నాను. ధ్యానంలోకి రావాలని నాకు చాలా ఉత్సాహంగా ఉంది.
జ్ఞానం మట్టికి మర్చిపోను, జ్ఞానం చేసుకుంటాను. అట్లాగే మా వారు మా పిల్లలు కూడా జ్ఞానంలోకి రావాలని కోరుకుంటున్నాను. పత్రిజీ గారికి ధన్యవాదాలు, గురువు గారికి. నా పేరు శ్రీలక్ష్మి. 10 సంవత్సరాల క్రితమే వచ్చాను నేను ధ్యానంలోకి. వచ్చిన 4 రోజులకే స్థితి బాగా ఉంది, నాకు స్థితి బాగా వచ్చింది. ఫేస్లో నుంచి సూర్యకిరణాలలాగా వెళ్ళిపోయింది. ప్రశాంతంగా ఎంతో బాగుండేది. ఒక్కొక్కసారి శరీరం లేని స్థితి వచ్చేది, బ్రహ్మానందంగా ఉండేది. 2 గంటలు కూర్చునేదాన్ని. తర్వాత ఎవరో ఒకళ్ళు కేకేసేవాళ్ళు, లేచేదాన్ని. ధ్యానం బాగుంటుంది చేసుకుంటే అందరికీ ధన్యవాదాలు. నాది గుంటూరు జిల్లా ప్రతిపాడ మండలం, ప్రతిపాడ గ్రామం. నా పేరు నేరళ సత్యనారాయణ గారు. మేము ఆధ్యాత్మికంలో ఉంటాం చిన్నప్పటి నుంచి కూడా. 2017లో లాల్పురం నుంచి కాశీ గారు, రత్నకుమార్ ఇద్దరు వచ్చారు. పాంబులేశ్వరం అంటాను మా ఊరు. పాంబులేశ్వరం అంటాను మా ఊరు వచ్చారు. వాళ్ళకి ఎవరు తెలియదు. ఆ పాంబులేశ్వరం మా దగ్గర పట్టుకొచ్చారు. ఆ పాంబులేశ్వరం వచ్చిన కాడి నుంచి మేము దాన్ని ధ్యానం గురించి స్టార్ట్ చేసుకుంటూ అప్పటి నుంచి మేము ధ్యానంలో ప్రచారంకి వచ్చేసాం. శాఖ ర్యాలీగా అన్ని చేస్తున్నాం. అయితే ఈ ధ్యానంలో రాకముందు ఈ ధ్యానం మేము ఎంటర్ అయిన తర్వాత ప్రతిరోజు కార్యక్రమాలు చేసుకుంటూ అమావాస్య పౌర్ణాలు ధ్యానాలు కూడా చేస్తున్నాం. మా ప్రక్కన 3 పల్లెటూర్లు అంటే ఏబీ పాలెం, జీజీ పాలెం, వాడి గ్రామాలకు వెళ్ళి ఒకే మాస్టర్ని 3 టైమ్స్గా ఉపయోగించుకొని అలా 41 డేస్ కాలం పూజ చేసాం. దాని తర్వాత మేము శాఖ ర్యాలీలు అన్నీ చేసుకుంటూ ఈ కాకుమాన్ రాంబాబు గారి పిరమిడ్కి మాకు ఆహ్వానం జరిగింది. ఇక్కడ క్లాస్ చెప్పుకుంటూ ఇక్కడ సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నాము. ఈ ధ్యానం రాకముందు ఒక రకమైన సంతోషం, ధ్యానంలోకి వచ్చిన తర్వాత చెప్పలేని ఆనందం. కష్టం అంటూ మాకు కష్టం కనపడినా కూడా అది మాకు సంబంధం లేదనిపిస్తుంది. మాకు బాధ అనిపించదు, అంత ఆనందమే. అందువల్లంటే ప్రతి వాళ్ళు కూడా ధ్యానం చేసి మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి. సరైన ఆహారం తీసుకుంటూ సరైన నెల తీసుకోండి. ఈ ధ్యానం వల్ల మనకి ఎంత ఉపయోగం, ఈ ధ్యానం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. మరణించే ముందు ఉపయోగాలు ఉన్నాయి, మరణించినా కూడా ఉపయోగాలు ఉన్నాయి. ఈ యొక్క ధ్యానం చాలా అద్భుతం. ఈ ధ్యానం మనకి ఎవరు చెప్పారు? మెడిటేషన్లో చేరిన తర్వాత మాకు వచ్చిన ఫస్ట్ అనుభవం అంటే, నేను ఒక సొంత ఇల్లు నిర్మించాను. ఆ ఇంటికి ఆగ్నేయంలో కొంచెం మెల్ల ఉంది వేరే వాళ్ళది. నాకు ఈశాన్యం జరుగుద్ది. నేను అతను డబ్బులు చేస్తే నేను వద్దన్నా. చివరికి ధ్యానం చేస్తే నాకు అనుకోని రీతిలో నాకు ఇచ్చారు వాళ్ళే. ఫస్ట్ పాయింట్ నాకు అది. అనుకున్న విషయం యథార్థంగా చెప్పకుండా అది జరిగిపోయింది. అది నాకు ఫస్ట్ అనుభవం. నాకు తెలియకుండా అన్ని కూడా జరిగిపోయినాయి. ఆయన నాకు ఇవ్వటం, డబ్బులు అనుకూలంగా ఇవ్వటం జరిగిపోయింది. అది ఫస్ట్ అనుభవం. మనం ధ్యానం చేస్తే ఎంతో అనుభవం, ఎన్నో లాభాలు, కష్టాలంటూ లేవు. ఈ ధ్యానం గురించి ఒక చిన్న పాట పాడుకుందాం. ఎంతో రుచిర ఈ ధ్యానము, ఎంతెంతో రుచిర ఈ ధ్యానము, మామిడి రసము కన్నా చెరుకు రసము కన్నా, మామిడి రసము కన్నా చెరుకు రసము కన్నా ఎంతో రుచిర ఈ ధ్యానము, ఎంతెంతో రుచిర ఈ ధ్యానము, ఆలు బిడ్డల కన్నా ఆస్తిపాస్తుల కన్నా, ఆలు బిడ్డలు కన్నా ఆస్తిపాస్తుల కన్నా ఎంతో అద్భుతము ఈ ధ్యానము, ఎంతెంతో అద్భుతము ఈ ధ్యానము, ఎంతెంతో అద్భుతము ఈ ధ్యానము, రతనాల రాసుల కన్నా ముచ్చల మూటల కన్నా, రతనాల రాసుల కన్నా ముచ్చల మూటల కన్నా ఎంతో అద్భుతము ఈ ధ్యానము, ఎంతెంతో అద్భుతము ఈ ధ్యానము, రామచిలుకల పలుకల కన్నా కోకిలమ్మ పాటలు కన్నా, రామచిలుకల పలుకల కన్నా కోకిలమ్మ పాటల కన్నా
ఎంతో విలువైనది ఈ ధ్యానము, ఎంతెంతో విలువైనది ఈ ధ్యానము. అమావాస్య అయినా ఏమి, పౌర్ణమి నాడైనా ఏమి, అమావాస్య అయినా ఏమి, పౌర్ణమి నాడైనే ఏమి, ఎంతో అద్భుతము ఈ ధ్యానము, ఎంతెంతో అద్భుతము ఈ ధ్యానము. ఇంటి వద్దనైనా ఏమి, పిరమిడ్లో అయినా ఏమి, ఇంటి వద్దనైనా ఏమి, పిరమిడ్లో అయినా ఏమి, ఎంతో అద్భుతము ఈ ధ్యానము, ఎంతెంతో అద్భుతము ఈ ధ్యానము. నా పేరు పుష్పలత. మాది పౌడివారపాలెం. నేను ఇక్కడికి ధ్యానానికి వస్తున్నాను. నాకు మా ఆయన చనిపోయినప్పుడు నేను ధ్యానంలోకి వచ్చాను. బాగా డిఫరెంట్లోకి వెళ్ళిపోయాను నేను. మా బాబుకి మా పాపకి నేను చదువు చెప్పించాలంటే చాలా డిఫరెంట్లోకి వెళ్ళిపోయాను. తర్వాత నాకు ఈ ధ్యానంలోకి వచ్చినాక అనుభవం, నాకు పిల్లలు బాగా జాబు వచ్చింది మా పాపకి. నా పేరు కొండవీటి తిరుపతమ్మ. నా కొడుకు చనిపోతే నేను జ్ఞానంలోకి వచ్చినాక నా బిడ్డలందరూ వృద్ధిగా ఉన్నారు. నాకు దేవుడు ఈ న్యాయ జ్ఞానంలో నాకు మంచి జ్ఞానం ఇచ్చాడు, మంచి వృద్ధిగా ఉంది. నేను ఈ జ్ఞానాన్ని మర్చిపోను. నన్ను అయ్యో తినకూడదన్నా ఇవి కూడా తినకుండా నా ప్రాణం నీకు ఇస్తా కానీ నేను ఆడి జోలికి వెళ్ళనని ఆయనకి పరిమళ చేశాను. నాకు అన్ని ఆరోగ్యాలు బాగుండి, నా వయసు పెద్దదైనా బిళ్ళ ఎరగను, ఒక నొప్పి ఎరగను. ఆ నాయన తలుచుకుంటే ఏమైనా బాధగా ఉంటే తగ్గిపోతాను. నాకు ఆరోగ్యం ఇచ్చాడు. జ్ఞానంలోకి వచ్చినాక నా బిడ్డలందరూ చల్లగా ఉండారు, ఉండవాళ్ళు అయినా. నాయన నాకు ఇది నాయన జ్ఞాన మందిరానికి నమస్కారాలు. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు. స్వర్ణమాల మేడం గారికి ధన్యవాదాలు. ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరానికి ధన్యవాదాలు. ఈ మెడిటేషను మా మేనమావ గారైన రాంబాబు గారి ద్వారా మీ ధ్యానంలోకి వచ్చాము. చాలా ఆనందంగా ఉంది. ఈ జన్మలో ధ్యానం నేర్చుకోవడం అనేది చాలా గొప్పగా అనిపించింది. ఎంతో అదృష్టం అనిపిస్తుంది. మేము బ్రహ్మర్షి పిత్రైజీ ధ్యాన కేంద్రం కూడా నిర్వహించుకున్నాము. ఎప్పుడు క్లాసులు జరుగుతూనే ఉంటాయి. అక్కడ కూడా చాలా బాగుంటుంది. పిఎంసి వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా లాభాలు ఉన్నాయి పిఎంసి వల్ల కూడా. పిఎంసికి థ్యాంక్ యూ. నా పేరు సత్యనారాయణ అండి. నేను మా అన్నయ్య ద్వారా ఈ ధ్యానంలోకి వచ్చాము. 2009 నుంచి ధ్యాన పరిచయం ఉంది. మేము పత్రిజీ ధ్యాన కేంద్రం అని సెంటర్ పెట్టి కూడా 40 రోజులు క్లాసులు జరిపాము. మేము ఎంతో ఆనందంగా ఉంటున్నాము. ఈ ధ్యానం అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. అందరూ చేసుకోవాలి. పిఎంసికి ధన్యవాదాలు. జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నా పేరు రాంబాబు. మాది కాకుమాను గ్రామం, కాకుమాను మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. చీరాల అచ్యుత శ్రీనివాసరావు గారి ద్వారా 2009లో ధ్యాన పరిచయం చేయటం కోసం ఇది చాలా బాగుందని చీరాల్లో కొంతమంది ద్వారా తెలుసుకొని మన ఊరిలో కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆర్యవైశ్య సంఘం తరఫున ఏర్పాటు చేసి 41 రోజు క్లాసు నిర్వహించడం జరిగింది. అలా దేవరకొండ రాజేశ్వరరావు గారి ద్వారా 2 మండలాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి రోజు కూడా 40 నుంచి 50 మంది 60 మంది అలా క్లాసులకు వస్తూ ఉండేటప్పటికీ కంజంక్షన్గా 2 సార్లు 2 మండలాలు ఏర్పాటు చేసాం. అందరూ కూడా చాలా బాగుందని చెప్పారు. మేము అనుకోకుండా ఈ ధ్యాన ప్రచారం చేయాలి అనుకున్నాం.
చాలా అద్భుతంగా జరుగుతుంటే అలాగే కన్జంక్షన్ చేశాం. అలా ఇంటింటా ధ్యానం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మా అమ్మగారు రోజు ధ్యానం చేసుకుంటూ ఉండేవాళ్ళు. మేము మాత్రం ఎప్పుడైనా వీలున్నప్పుడు కొన్ని రోజులు మాత్రమే చేయడం జరిగింది, కొంతకాలం మాత్రమే. అలా కొన్నాళ్ళు జరిగిన తర్వాత మా అమ్మగారు ఆరోగ్యం సుమారుగా 90 సంవత్సరాలు 85 సంవత్సరాలు ఉంటాయి అప్పటికి. చాలా ఆరోగ్యంగా ఈ ధ్యానం ద్వారా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అట్లా చేసుకుంటూ చాలా ఆరోగ్యంగా ఉండటం తర్వాత మేము కూడా ఆ మార్గాన్ని డైలీ కూడా చేసుకోవడం జరిగింది. ఈ ధ్యాన ప్రచారాన్ని ఇంకా అందరికి అందిస్తే అందరూ హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తారని తెలుసుకొని ఇక్కడ గ్రామస్తుల ద్వారా ఇక్కడ స్థలం కొని కారుమంచి ప్రసాద్ బాబు గారి ఒక 5 లక్షలు స్పాన్సర్ చేయడం జరిగింది. అలాగే కమిటీ సభ్యులు, అలాగే గ్రామస్తులు, సభ్యులు, పెద్దలు అందరూ కూడా ఈ స్థలం కొనుక్కోవటం, ఈ నిర్మాణం చేపట్టడం, ఒక 70-80 లక్షల ప్రాజెక్ట్ జరిగింది. ఇప్పటికి 8 సెంట్లు స్థలం కొని ఈ పిరమిడ్ నిర్మాణం చేసుకొని మళ్ళీ ఇప్పుడు కొత్తగా బిల్డింగు జిల్లెళ్ళమూడి అమ్మ అన్నదాన క్షేత్రం పేరుతోటి బిల్డింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి వారము సండే క్లాసులు నిర్వహిస్తూ సుమారుగా కొన్ని సంవత్సరాల పాటు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వినాయక నవరాత్రులు, దసరా నవరాత్రులు అట్లాంటి ముఖ్యమైన రోజులన్నీ కూడా పిల్లల పుట్టినరోజులకి, వేడుకలు, కార్యక్రమాలకి ప్రతి ఒక్కళ్ళు స్పాన్సర్ చేసి వాళ్ళ పేరుతోటి ఈ శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరం తరఫున దిగ్విజయంగా క్లాసులు నిర్వహిస్తున్నాం. అలాగే మా పెద్దబ్బాయి కిరణ్ కుమార్ బాపట్లో ఉంటారు. మాస్టర్స్ ఎవరినైనా తీసుకురావటం కానీ చేయటం కానీ ధ్యాన పరిచయం కూడా ఆ అబ్బాయికి బాపట్లోనే తెలుసుకోవడం జరిగి ఇలా అభివృద్ధి చేద్దామనే ఉద్దేశం, వాళ్ళందరూ సహాయ సహకారాలు అందిస్తుంటే మేము ముందుకు వెళ్ళగలుగుతున్నాం. మా కుటుంబ సభ్యులందరూ, మా తమ్ముళ్ళు, అక్కయ్యలు ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరూ సహాయ సహకారాలతో బాగా అద్భుతంగా ఈ ధ్యాన ప్రచారం జరుగుతుంది. మా పెద్ద అబ్బాయి అలా చేస్తుంటే మా రెండో అబ్బాయి రాజేష్ ద్వారా స్కూల్స్, కాలేజీ, హై స్కూలు, బోర్డు స్కూలు, హాస్టల్స్ ఇవన్నీ కూడా 41 రోజు ధ్యానం క్లాసులు పిల్లలకి ధ్యానం నేర్పడం జరిగింది. అలాగే మా చిన్నబ్బాయి ప్రేమ్చంద్ ద్వారా ఈ చుట్టుపక్కల దాదాపు ఒక 20 గ్రామాల్లో మండల ధ్యానాలు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని సెంటర్లో కూడా ఇళ్లమైన పిరమిడ్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఒల్లూరు గ్రామంలో పబ్లిక్ పిరమిడ్ కట్టడం జరిగింది. అలా ఎంతో అభివృద్ధి జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరానికి విచ్చేసి అందరూ ధ్యానం చేసుకుంటూ శాకాహారిగా ఉంటూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఈ పిఎంసి ఛానల్ ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే, ఈ స్పీచ్ విన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ మతమైనా, ఏ కులమైనా, ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరి వయసు ఎంతో మన గురువుగారు చెప్పినట్లు ఎవరి వయసు అంత అన్ని నిమిషములు ప్రతిరోజు కూడా ధ్యానం చేసుకుంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తారని మేము ఈ 15-16 సంవత్సరాల నుంచి తెలుసుకున్న అనుభవ జ్ఞానంతో అందరికీ తెలియజేస్తున్నాం. పిఎంసి ఛానల్ వారు చాలా అద్భుతంగా ప్రసంగాలు, డైలీ వార్తలు కానీ అన్ని రకాల ప్రోగ్రాములు, ఎన్నో రకాల కార్యక్రమాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అవన్నీ కూడా చూస్తూ ఉంటాం. యూట్యూబ్ ద్వారా కానీ మామూలుగా కానీ చూస్తుంటాం. అలాగే ధ్యాన జగత్తు కూడా చాలా అద్భుతంగా ప్రతి నెల మంచి సందేశాలతోటి ప్రతి నెల కూడా పుస్తకం వస్తుంది. ఆ పుస్తకాలు కూడా అందరికీ చదివించటము, మేము చదవటము, మా ద్వారా ఇంకా చదివించడానికి మా షాపులో వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా కరపత్రాలు అందజేస్తుంటాం. మా క్యారీ బ్యాగుల మీద కూడా ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటాం. ఇలా ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవాలు చేస్తూ ఇది 8వ వార్షికోత్సవం చేయబోతున్నాం. అందరి సహాయ సహకారాలతో, పత్రిజీ గారి సహాయ సహకారాలతో, ప్రకృతిమా సహాయ సహకారాలతో ఇంకా అద్భుతంగా ఇంకా అభివృద్ధి చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ పిఎంసి ఛానల్ వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే పత్రి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నా పేరు లక్ష్మి అండి. కాకుమాను శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరం నుంచి మాట్లాడుతున్నాము.
2009లో ధ్యాన ప్రవేశం జరిగిందండి. 2009 నుంచి చక్కగా ధ్యానం చేసుకుంటూ మేమే నిర్వహించడం జరిగింది కళ్యాణ మండపంలో. ఆ ధ్యాన సాధన ద్వారా ధ్యానం యొక్క విశిష్టత తెలుసుకొని మేము అప్పటి నుంచి 2009 నుంచి కూడా చక్కగా మా కుటుంబం అంతా కూడా, నేను, మా వారు, మా అత్తగారు, మా పిల్లలు అందరూ కూడా ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ ఈ గ్రామంలో మరి పబ్లిక్ పిరమిడ్ నిర్మించడం జరిగింది. అదే శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరం. మరి ధ్యానానికి ముందు జీవితం వేరు, ధ్యానం తర్వాత జీవితం వేరు. ధ్యానానికి ముందు జీవితము ఎంతో సంతోషంతో జీవిస్తున్నాము అని అనుకుంటాము. ఏది సంపాదనను బట్టి, ఆస్తులను బట్టి, మరి పిల్లల యొక్క చదువులు కావాలని, మరి ఇవన్నీ కావాలని కోరుకుంటాము. కానీ ధ్యానంలో వచ్చిన తర్వాత ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని ఆత్మ గురించి తెలుసుకోవటం, మానవ జన్మ యొక్క జీవితం యొక్క ఆత్మ పరమార్థాన్ని తెలుసుకొని జీవించటం జరుగుద్ది. మరి సత్య మార్గంలోనూ ధర్మ మార్గంలో జీవించటం జరుగుతుంది. ధ్యానంలోనికి వచ్చిన దగ్గర నుంచి మేము ఇక్కడ ఎన్నో క్లాసులు నిర్వహిస్తూ ఉన్నాము. దానికి ఎంతోమంది మాస్టర్స్ ఇచ్చేసేయటం, వారికి మా గురువులందరూ మా ఇంటికి రావటం, వారందరికీ అంతమంది గురువుల్ని మేము దర్శించుకొని ఆ జ్ఞానాన్ని విని నేర్చుకోవటం, ఆచరించటం జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉందండి. మా చిన్నబ్బాయి అయితే ఇక్కడ మండలం మొత్తం కూడా మరి ధ్యాన ప్రచారం చేసి మంచి సెంటరు, మండలం మొత్తం కూడా 18 సెంటర్స్ పెట్టడం జరిగింది. కొన్ని పిరమిడ్స్ కూడా రావటం జరిగింది. మా పిల్లలు కిరణ్ కుమార్, రాజేష్, ప్రేమ్చంద్ ముగ్గురు కూడా ఫ్యామిలీ అంతా కూడా ధ్యానం గురించే తెలుసుకోవటము, ధ్యానం గురించే మాట్లాడుకోవటము, అన్ని క్లాసులకి నిర్వహించుకోవటం, శాకాహార ర్యాలీలు, ముఖ్యంగా పిల్లలు శాకాహార ర్యాలీలు ఏంటి మేము అన్నిటికీ వెళ్ళటం జరుగుతూ ఉంది. శాకాహారం యొక్క విశిష్టత, మరి ధ్యానం యొక్క విశిష్టత, ఆత్మజ్ఞానం యొక్క విశిష్టత తెలుసుకోవటం జరిగిందండి. ఈ ధ్యానం మేము ప్రతిరోజు తప్పకుండా ధ్యానం చేస్తూ ఉంటాము. ఉదయము సాయంత్రము తప్పకుండా ధ్యానం చేస్తాము. మరి పిరమిడ్లో ధ్యానం క్లాసులు నిర్వహిస్తూ ఉంటాము. మరి ఎంతో అద్భుతంగా ఉందండి ధ్యాన జీవితము. అంతకుముందైతే ధనం మూలం ఇదం జగత్ అనే నానుడు ఉండేది. ఇక్కడ మన ధ్యానంలోకి వచ్చిన తర్వాత పత్రిజీ గారు చెప్పింది ధ్యాన మూలం ఇదం జగత్ అని నమ్ముతున్నాము. ధ్యానం లేనిదే జీవితం లేదు. ఈ మానవ జన్మ యొక్క సార్థకత చేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ ధ్యానం చేసుకొని ఆత్మజ్ఞానం తెలుసుకొని మోక్షం పొందవలసిందిగా కోరుతున్నాము. పిఎంసి వారికి థ్యాంక్ యూ. పిఎంసి గారికి ధన్యవాదాలు. నేను ధ్యానంలోకి వచ్చినాక మాంసాహారం మాని శాకాహారిగా మారాను. రాంబాబు గారు మాకు మంచి అవకాశం ఇచ్చి ఎక్కడ ప్రోగ్రాములు ఎక్కడైనా తీసుకెళ్తున్నారు. ఈ పిరమిడ్కి నేను సందాలకు కానీ ఏటికన్నా కానీ ప్రతి ఒక్కదానికి వాళ్ళకి సహకరించి ఉంటున్నాను. నాకు రామగోపాల్ గారు మంచి అవకాశం ఇచ్చారని నేను సంతోషపడుతున్నాను. నాకు ఒక 50 సెంట్లు భూమి తేడా జరుగుతుంది. అది నా పిరమిడ్ స్థలం. ఆ నెంబర్లో తోబుట్టువు వాళ్ళు రాసిన అద్దుల్లోనే ఉండు అందరూ బాగుండాలి. తల్లిదండ్రులు లేకపోయినా మేనమామ అంత తోడిని నేను మీకు సహకారం ఉండాను. మీకు 4 నెంబర్లో అవకాశం ఉంది. ఈ 4 నెంబర్లో మీరు తీసుకోండి. ఆ స్థలం నీకు లేదు, నీ అద్దులు వేరు. అది పిరమిడ్ స్థలం. నాకు పిరమిడ్ ఇచ్చారు రాంబాబు గారు. చేను దగ్గరే పిరమిడ్ ఏర్పాటు ఉంది. రిజిస్ట్రార్ గారు చక్కగా గొడవలు పెట్టుకోబాకండి. వాళ్ళ భూమి వాళ్ళకు ఉన్నప్పుడు సవరణ చేసుకోండి అన్నారు. చక్కగా చెప్పారు రిజిస్ట్రార్ గారు.